నమస్కారం. ఈ వీడియోలో ఫోన్ నెంబర్ను ఎలా సేవ్ చేయాలి అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు ఎవరికైనా ఫోన్ చేసినా, లేక మీకు ఎవరైనా ఫోన్ చేసినా, లేదా ఎవరైనా మీకు మిస్డ్ కాల్ ఇచ్చినా ఆ నెంబర్లన్నీ మీ కాల్ లిస్టులో మీకు కనిపిస్తాయి. అంటే ఆ నెంబర్లన్నీ మీ కాల్ లిస్టులో సేవ్ అయ్యి ఉంటాయి. ఇది మీరు వేరొకరికి చేసిన కాల్. దీనిని అవుట్ గోయింగ్ కాల్ అంటారు. ఇది మీకు వేరొకరి నుండి వచ్చిన కాల్. దీనిని ఇన్కమింగ్ కాల్ అంటారు. ఇక్కడ మీకు ఎరుపు రంగులో కనిపిస్తుంది కదా, దీనిని మిస్డ్ కాల్ అంటారు. మీరు వేరొకరికి చేసిన కాల్ అయినా, మీకు వేరొకరు చేసిన కాల్ అయినా, లేదా మిస్డ్ కాల్ అయినా మీరు ఆ నెంబర్ను సేవ్ చేసి ఉంటేనే ఆ పేరు అక్కడ మీకు కనిపిస్తుంది. లేకపోతే ఇలా నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. మీకు ఇది తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. మీ కాల్ లిస్టులో కాల్స్కి సంబంధించి ఏ సమాచారం అయితే కనిపిస్తుందో ఆ సమాచారాన్ని మీరు డిలీట్ చేయకుండా అలాగే ఉంచినప్పటికీ కొన్ని రోజులు లేదా నెలల తర్వాత ఆ సమాచారం అంతా దానంతట అదే కాల్ లిస్ట్ నుండి డిలీట్ అయిపోతుంది. కాబట్టి నెంబర్లను సేవ్ చేసి ఉంచుకోవడం సురక్షితం. అలా సేవ్ చేసి ఉంచుకుంటే మీరు కాంటాక్ట్ లిస్ట్ నుండి ఆ నెంబర్ను తీసుకుని దానికి కాల్ చేయొచ్చు. రండి, ఫోన్ నెంబర్ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం. మనం నెంబర్ను 3 విధాలుగా సేవ్ చేయొచ్చు. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ యాప్ లేదా కాంటాక్ట్ ఐకాన్పై క్లిక్ చేయండి. తరువాత ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరి నెంబర్ను అయితే సేవ్ చేయాలనుకుంటున్నారో వారి పేరును ఈ విధంగా టైప్ చేయండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ను యాడ్ చేయండి. ఇక్కడ మీరు నెంబర్ను మాత్రమే సేవ్ చేయాలి అనుకుంటే పేరు మరియు నెంబర్ను మాత్రమే సేవ్ చేయొచ్చు. లేదా మీరు వారికి సంబంధించిన మరింత సమాచారాన్ని నమోదు చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. ఇప్పుడు పేరు మరియు మొబైల్ నెంబర్ మాత్రమే చాలనుకుంటే వాటిని నమోదు చేసిన తర్వాత ఇక్కడ మీకు కుడివైపున కనిపిస్తున్న టిక్ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెంబర్ మరియు పేరు 2 సేవ్ చేయబడ్డాయి. మీరు కాంటాక్ట్ లిస్టులో సెర్చ్ చేస్తే వారి పేరును అక్కడ చూడొచ్చు. చూడండి, పేరు ఇక్కడ సేవ్ చేయబడింది. ఇక ఇప్పుడు ఫోన్ నెంబర్ను సేవ్ చేయడానికి మరొక మార్గాన్ని చూద్దాం. మనకు వచ్చిన మిస్డ్ కాల్ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తున్న కాల్ యాప్ లేదా కాల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మిస్డ్ కాల్స్ అన్నీ కూడా ఎరుపు రంగులో లేదా ఎరుపు బాణం గుర్తులతో ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్న ఏదైనా ఒక మిస్డ్ కాల్ యొక్క ప్రొఫైల్పై క్లిక్ చేయండి. తరువాత న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేరును టైప్ చేయండి. మీరు పేరును టైప్ చేయొచ్చు, లేదా టైప్ చేయడం కష్టంగా ఉంటే మైక్ను ఉపయోగించి కూడా పేరును టైప్ చేయొచ్చు. ఇప్పుడు మనం మైక్ని ఉపయోగించి పేరును ఎలా టైప్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మైక్ గుర్తుపై క్లిక్ చేయండి. కుమార్. ఇలా పేరుని చెప్పిన తర్వాత మైక్ని ఆఫ్ చేయండి. లేదంటే మీరు మాట్లాడే ప్రతి మాటని అది క్యాప్చర్ చేస్తుంది, అంటే సంగ్రహిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కుడివైపున కనిపిస్తున్న టిక్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇప్పుడు మిస్డ్ కాల్లోని నెంబర్ కాంటాక్ట్లో సేవ్ చేయబడింది. ఇప్పటి వరకు ఫోన్ నెంబర్ను 2 మార్గాలలో ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాం. ఒకటి, కాంటాక్ట్స్లోకి వెళ్ళి ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాము. రెండవది, మిస్డ్ కాల్ను ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు నెంబర్ను డయల్ చేసి ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న కాల్ యాప్ లేదా కాల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తరువాత కీబోర్డును ఉపయోగించి నెంబర్ను డయల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న న్యూ కాంటాక్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ పేరును టైప్ చేయండి. ముందు చెప్పినట్లుగా మీరు కీబోర్డు ద్వారా పేరును టైప్ చేయొచ్చు, లేదా కీబోర్డులోని మైక్ని ఉపయోగించి వాయిస్ సెర్చ్ ద్వారా కూడా టైప్ చేయొచ్చు. ఇప్పుడు నేను పేరును టైప్ చేస్తున్నాను. పేరును టైప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న టిక్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇప్పుడు కాంటాక్ట్ సేవ్ చేయబడింది. కాంటాక్ట్ సేవ్ అయ్యిందో లేదో సెర్చ్ చేయడానికి కాంటాక్ట్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇందుకోసం ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ బటన్పై ఒకసారి క్లిక్ చేయండి. తరువాత ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ యాప్
లేదా కాంటాక్ట్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సేవ్ చేసిన పేరును టైప్ చేయండి. చూడండి, మీరు సేవ్ చేసిన పేరు ఇక్కడ మీకు కనిపిస్తుంది. కాంటాక్ట్ను ఎలా సేవ్ చేయాలో చూసాం కదా. ఇక ఇప్పుడు కాంటాక్ట్ ప్రొఫైల్ ఐకాన్లో ఫోటోని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా ఒక కాంటాక్ట్ ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఎడిట్ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇది మీకు పెన్ గుర్తులో కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఎంపికలు కనిపిస్తాయి. ఒకటి, మీరు కెమెరాను ఉపయోగించి ఫోటో తీసి సెట్ చేయొచ్చు. ఇక రెండవది, మీరు గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఫోటోలలో నుండి ఒక ఫోటోను ఎంచుకొని సెట్ చేయొచ్చు. ఇప్పుడు నేను గ్యాలరీ నుండి ఒక ఫోటోను ఎంచుకుంటున్నాను. మీకు కావలసిన ఫోటోను ఎంచుకోండి. ఆ ఫోటోను మీకు కావలసిన సైజుకు క్రాప్ చేసుకోవచ్చు, అంటే కత్తిరించుకోవచ్చు. తరువాత ఓకే బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోటో కాంటాక్ట్ ప్రొఫైల్ ఐకాన్లో ఫోటో సెట్ చేయబడింది. తరువాత ఇక్కడ కనిపిస్తున్న టిక్ గుర్తు మీద క్లిక్ చేయండి. చూడండి, ఫోటో సెట్ అయింది. ఈ విధంగా కాంటాక్ట్స్కి మీరు ఫోటోని కూడా సెట్ చేసుకోవచ్చు.